ద్వితీయార్థంలో కొంచెం వైవిధ్యంగా చేద్దామనేది ఆలోచన అండి. కవి గారి వారి సలహా. అక్కడ మైకు పెట్టడం జరిగింది. శ్రీనివాస్ మీరు కొంచెం దాన్ని సంధానిస్తే బాగుంటుంది. ఎవరికైనా ప్రశ్నలు కానీ ఏదైనా అడగదలుచుకున్నా, ఆయనతో ముఖాముఖి ప్రశ్న ఏమైనా సంభాషించదలుచుకుంటే మైకులు వాడచ్చు. లేదంటే మీ గొంతు గట్టిగా ఉందని అనిపిస్తే మీరు అక్కడి నుంచి మాట్లాడచ్చు. ఏ విధంగా పర్వాలేదు. కొంచెం దీన్ని ఏమంటారు ఇంటరాక్టివ్గా చేద్దామనేది సలహా. దాన్ని బట్టి చేద్దాం. అది మీకు నాకు ప్రమాదమే, అందరూ పర్వాలేదు సార్. కొంచెం నేను ఈ ముందు అవకాశం నేనే తీసుకుంటానండి. ప్రథమ సేవకుడిని కాబట్టి దాస్కి. అయ్యా కవి గారు, మీరు చాలా వెరైటీ రచనలు చేశారు, చాలా చక్కటి రచనలు చేశారు. అందులో నేను విన్న మరొక విషయం ఏంటంటే, ఈ తెలుగు భాష, మేము తెలుగు భాషకి సేవ చేయాలి ఊళ్ళూరే వాళ్ళలో నేను కూడా ఒకనండి. సో మనబడి అనే కార్యక్రమం ద్వారా పిల్లలకి తెలుగు నేర్పించడం, తెలుగుకి పిల్లలకి కొంచెం ఆసక్తి కలిగేలా చేయాలనేది నేను ఈ తెలుగు అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్న మనబడి చేసిన ఉద్దేశం అయితే అదేండి. సో తెలుగు అక్షరాలని వర్ణిస్తూ సరస్వతీదేవికి ఎట్లా అలంకారం అయింది అనేది, ఈ భాష ఎలా అలంకారం అయింది అనేది మీరు ఒక చక్కటి పాట రూపంలో చదివింది నేను విన్నాను, మీరు రాసింది. అది ప్రజల కోసం మరొకసారి, మా అందరి కోసం మరొకసారి చెప్తే బాగుంటుందండి. చాలా సంతోషం రాణీప్రసాద్ గారు. అసలు పుట్టిన ఏ మనిషి అయినా, ఏ జాతిలో అయినా అసలు ఎందుకు చదువుకోవాలి, ఎందుకు విద్యావంతులు కావాలి మనిషి? ఏదో అక్షరాలు నేర్చుకుని ఏ భాషలో ఉన్నా తర్వాత ఆ అక్షరాలతో కూడుకున్న పదాలతో కూడుకున్నటువంటి కర్తాకర్మ క్రియలు, వాక్యాలు, ఈ వాక్యాలతో ఎంతో జ్ఞానాన్ని వాడు పొందుతున్నాడు. అసలు ఈ జ్ఞానాన్ని ఎందుకు పొందాలి? విద్యావంతుడు అవుతున్నాడు. ఈ విద్యావంతుడు అవడానికి అక్షరం చాలా సహకరిస్తున్నాడు. అసలు ముందు అక్షరాలు నేర్చుకోవడం అనేది పక్కన పెట్టేస్తే అసలు విద్యావంతుడు ఎందుకు అవ్వాలి? పుట్టిన ప్రతి మనిషి ఎందుకు విద్య నేర్చుకోవాలి? దీని మీద మన వాళ్ళు భారతీయులు బాగా ఆలోచించారు. అందుకని ప్రతిదీ ఏదో చెప్పడం అనేటువంటిది ఇప్పుడు చేస్తున్నారు. ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా ఇది చేస్తే మాకేంటి ప్రయోజనం, ఇది ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి అని ఎలా ఆలోచిస్తారో ఇక్కడ ఇప్పుడు ఈ స్థితిని కొన్ని వేల లక్షల సంవత్సరాల కిందట మన ఋషులు మనందరికీ కూడా ఆ దృష్టితో చూసి ఆ పరిస్థితిని కలిగించారు. అలాగే ఆలోచించమని చెప్పారు. ఆ విషయంలో అసలు మనిషి ఎందుకు విద్యావంతుడు అవ్వాలి, ఎందుకు విద్యావంతుడు అయితే వాడు అమెరికాకి ఉద్యోగానికి రావడానికే లేకపోతే ఇంకేదో చేయడానికే అనే స్థితి ఇవాళ వచ్చింది. అసలు విద్యావంతులు ఎందుకు అవ్వాలి అంటే మనిషి ఈ విద్యతో వాడు ఏం సాధించాలి అంటే మనం ఇప్పుడు అనుకుంటున్నవి ఏమీ కూడా సరైనవి కావు. ఈ విద్యతో ఏమి సాధించాలి అంటే పురుషార్థాలు సాధించాలి, ధర్మార్థ కామ మోక్షాలు. అంటే ధర్మబద్ధంగా ఇక్కడ ఎలా అయితే ట్యాక్స్ పెట్టేసి ధర్మం, అదొక ధర్మం. అలాగే రోడ్డుకి ఇదే విధంగా వెళ్ళాలి, రోడ్డు మీద అంటే అదే విధంగా వెళ్ళాలి. కసిపిల్ల ఇలా వెళ్ళాలని మనకు అనిపించినా కూడా కోరికను చంపుకుని ఇలాగే వెళ్ళాలి. అంటే మనకు అనిపించినట్టుగా మనం చేయడం కాకుండా ఎలా చేయాలో నిర్దేశించే చేస్తే పెద్దలు ఆ విధానాన్ని మనం అనుసరించాలి. అది ధర్మం. అలా ధర్మంతో సంపాదించిన అర్థాన్ని ఆ అర్థంతో కోరికలు తీర్చుకుంటూ ఈ కోరికలకి తీర్చుకుంటూనే జీవితం అంతా గడిచిపోకుండా, డబ్బు సంపాదిస్తుండోనే గడిచిపోకుండా, ధర్మం అని తల్లి బట్టలు కట్టుకుంటూ జీవితం అంతా అట్లా తెల్లగా నాయకపోకుండా వీటన్నిటినీ అనుభవిస్తూ వీటికి అందకుండా ఉండాలి, వీటిలో మునిగిపోకుండా వీటికి అంటకుండా ఉండాలి. అదే మోక్ష స్థితి. ఈ ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింటిని పొందటం కోసం విద్య నేర్చుకోవాలి. విద్యావంతుడై ఎప్పటికప్పుడు తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేనికి కట్టుబడుతున్నాను, అర్థాన్ని డబ్బుని దాని పెడుతున్నానా, లేకపోతే కోరికలు తీర్చుకోవాలి ఇటు పెట్టిపోతున్నానా, లేకపోతే ధర్మం అని ఊరికి విషయాలు పుస్తకాలు చదువుతూ ఆ చదివిన పుస్తకాల వల్ల
వీడికి ప్రయోజనం లేదు, ఇంకోటికి ప్రయోజనం చెప్పడు, దానివల్ల ఊరికి చదువుకునే ప్రయోజనం లేదు, ఊరికి నేను పుస్తకాలు చదివిన, ఊరికే డబ్బు సంపాదించిన, విపరీతంగా కోరికలు తీసుకున్న ప్రయోజనం లేదు. వీటన్నిటినీ కూడా అనుభవిస్తూ సమపాడంలో వీటికి కట్టుబడకుండా ఉండాలి. అందుకు విద్య సంపాదించాలి. అటువంటి విద్య ఏదో అదే విద్య అని చెప్పారు మనవాళ్ళు. మిగతావన్నీ కూడా దైనందిన జీవితం గడిచేందుకు ఉపాధి విద్యలు తప్ప ఇవన్నీ ఈ ఉపాధిలో ఉన్నటువంటి వాడు సుఖపడి ఈ ఉపాధి మళ్ళీ రాకుండా చేసేటువంటి విద్యలు కాదు ఇవి. ఇటువంటి విద్యని నేర్చుకోవటానికి ముందు అక్షరాభ్యాసం చేస్తాం. అక్షరాభ్యాసం చేసినప్పుడు ఈ పురుషార్థాలను సాధించాలిరా అని చెప్పినటువంటి జాతి ఏదైనా ఉన్నదంటే అక్షరాభ్యాసం రోజునే భారతదేశంలో భారతీయులు మాత్రమే చెప్పారు ఆ విషయం. భారతదేశంలో కూడా మొట్టమొదటిగా ఆ విషయాన్ని చెప్పినవాడు తెలుగువాడు. తెలుగువాడికి అంత ఋషిత్వం ఉన్నది. ఈ నేర్పేటప్పుడే అమ్మ ధర్మానికి సంకేతం, ధర్మదేవత. ఆవు అర్థానికి సంకేతం. ఎందుకంటే వ్యవసాయిక దేశంలో పాడి పంటలు వృద్ధి చెందాలంటే ఆవు. ఈ ఇల్లు కోరికలు తీర్చుకునేందుకు. ఈ ఈశ్వరుడు వీటికి వేటికి అంటకుండా మోక్ష స్థితిలో వచ్చేవాడు, మోక్షకారకుడు ఈశ్వరుడు. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు అని అక్షరాలతో వాడి విద్య నేర్పడానికి మొదలు పెట్టినప్పుడే ఇవి నువ్వు సాధించాలని మొదటి 4 అక్షరాల్లోనే సాధించవలసిన 4 చెప్పినటువంటి జాతి తెలుగు జాతి. మనం ఏం చెబుతున్నాం పిల్లలకి? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బిస్కెట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. ముందు ఆకలేస్తే యాపిల్ తిని చెట్టుకుంది, లేదు చేసుకుని తిను బిస్కెట్. వీటి కోసం సి ఫర్ క్యాట్ పిల్లిలాగా ఉంది, కుదరలేదు కుక్కలా పడుతుంది డి ఫర్ డాగ్. అంటే విద్యా విధానాన్ని భౌతిక కక్షల నుంచి కాకుండా ఆధ్యాత్మిక కక్షల నుంచి చూసి దాన్ని నేర్పారు అన్నమాట. ఇప్పుడు మన భారతదేశంలో కూడా విద్యా విధానం మొత్తం తెలుగు మార్చేశారు. ఆ అమ్మ బదులు ఆ అరటి పెట్టారు. వీళ్ళకి కూడా తిండి మీదే అరటి. ఆ ఆవు ఎందుకు ఉంచారండి అని ఇలాంటి వాళ్ళని అడిగారు. లేదంటే టీ కాఫీ తాగాలి, పాలు కావాలి కదా అందుకని ఆవు ఉంచారు. ఈ ఇల్లు పోయింది ఇటుక అని. ఎందుకంటే ఎవరికి ఇల్లు లేవు, ఇటుకలు అపార్ట్మెంట్. ఈ ఈశ్వరుడు తీసేసి ఈగా పెట్టారు. ఎందుకంటే వాడికి శ్లేష్మంలో పడ్డ ఏకలాగా ఉండాల్సిందే, వాడి జన్మంతా వాడికి మోక్షం లేదు, అందుకని ఈశ్వరుడు తీసేసారు. పిచ్చి రాజకీయాలు, కులద్వేషాలు, మంచి భాష మాట్లాడితే అది ఏదో ఒక కులానికి సంబంధించింది అనుకోవటం, మంచి ఏదైనా గొప్ప విషయం ఏదైనా చెప్తే మనకి సంబంధించింది కాదు, ఏదో వాళ్ళు అట్టగే చెప్తారనుకోవటం. అలా వ్యక్తుల్ని వర్గాలుగా, కులాలుగా చీల్చేసి ప్రాంతాలుగా మంచి విషయాన్ని మరుగునపరిచి వాటికి వక్ర భాష్యాలు చేసి చాలా దృష్టి పెట్టి చేశారు విద్యా వ్యవస్థని. కానీ అక్షరమాలలో సరస్వతీదేవిని దర్శింపజేసేటువంటి జాతి తెలుగు జాతి. తమిళ సోదరులు వాళ్ళ భాషని అమృతం అన్నారు, కన్నడ సోదరులు వాళ్ళ భాషని కస్తూరి అన్నారు, మన తెలుగు భాషని మనమే అన్నారు. నేను సాక్షాత్తు సరస్వతి స్వరూపం అంటాను. అంటే కుదరదు, మనం నిరూపించాలి. మీరు ఏకాగ్రతతో చూసినట్లయితే ఈ అక్షరమాలలో అక్షరాలు అమ్మవారి స్వరూపంలో ఒక భాగంగా, ఆవిడ ఆభరణాలుగా, ఆవిడ పరివారంగా మనకు కనిపిస్తాయి. అద్దమంటి ఆలు అమ్మవారి చిక్కిళ్ళు, అద్దమంటి ఆలు అమ్మవారి చిక్కిళ్ళు, తల్లి బుగ్గ నిమిరినట్టు దిద్దుతారు పిల్లవాళ్ళు. ఆమె చేతిలోని చిలుకయి, ఇంకొక చేతి జపమాలాయి. జ్ఞానమొసగు పుస్తకాలు ఉప్పులు, హంసవాహనాలు అరులు, అలు అలు ఏ ఐ ఓ ఔ ముంగురులు, వీణాశ్రుతులే
తామర పీఠమే బండీరా, వికసించిన తెల్ల తామర పుష్పంలా ఉంటుంది బండీరా అక్షరమాలలో కింద. ఈ తెల్ల తామర పువ్వు వంటి బండీరాలు ఆశీనురాలై ఉంటుంది అమ్మవారు అక్షర సరస్వతి. తెలి తామర పీఠమే బండీరా, పాదాలకు పారాణి అళ, కుంకుల వడ్డాణనే అళ, వజ్రపుటుంగరమేక్ష, ఎరలవలు శేషసహలు పాదాలకు మువ్వలు, జ్ఞానిని నామాఘాసిరు సౌవడులు, చెవులకు రవ్వల దుద్దులు థా దా, తన ముంగిట చేగంట ధా, ముత్యపు ముక్కు పోగుట, నవ్వినప్పుడు బుగ్గ స్వట్టఠ, గాజుల గలగలలే చాచా, వన్నెల అరవంకీలే డాఢ, సువర్ణ కిరీటమేగా, సిగను విరియు మల్లెరమ్మత, సుందర